హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీని అయితే నేను మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ రెసిపీ నాది కాదండి, మా ఆడపడుచుది. తను గులాబ్ జామున్ చాలా చాలా బాగా చేస్తుంది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తను చేసే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఉండే గులాబ్ జామున్ని మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మీరు మంచి మార్కులు కొట్టేసేయచ్చు. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా మనకి గులాబ్ జామున్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఎక్కువ క్వాంటిటీ కావాలి, అందుకనే మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. అండ్ షుగర్, నెయ్యి, డీప్ ఫ్రైకి ఆయిల్, మిల్క్ పౌడర్ అండ్ ఇలాచీని అయితే ఇక్కడ మేము తీసుకుంటున్నాము. తను చేసే గులాబ్ జామున్ ప్రాసెస్ తన మాటల్లోనే వినండి, అందుకనే నేనైతే ఇక్కడ రా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఇస్తాను. గ్రీజింగ్ కోసం జస్ట్ మన హ్యాండ్స్ కి అంటుకోకుండా గీ తోటి ఇట్లా హ్యాండ్స్ క్రాస్ చేసుకొని వేస్తాం. ఓకే 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 స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ మిక్స్ వేస్తున్నా. ఓకే 2 ప్యాకెట్స్ వేసాము. 2 ప్యాకెట్స్ మనకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి. ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్తో పాటు మిల్క్ పౌడర్ని కూడా తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్లనే అసలైన టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే ఈ గులాబ్ జామున్కి వస్తుంది. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటే 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది 180 గ్రామ్స్ ఉండే ప్యాకెట్స్ 2 వేసాం కాబట్టి 180 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గులాబ్ జామున్ని మంచిగా కలుపుకోవడానికి వాటర్ బదులుగా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలి. పాలు చెప్పడం మర్చిపోయాను. ఇలా అంటే ఇలా జారుగా చేసుకోవాలన్నమాట. నేను ప్రస్తుతానికి కలుపుకోవడానికి వీలైనంత చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఓకే గులాబ్ జామున్ మిక్స్ని కాచి చల్లార్చుకున్న పాలతోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు, అలా అని బాగా లూజ్గా కూడా ఉండకూడదు. కొంచెం చేతికి అంటుకునే విధంగా అయితే కలుపుకోవాలి. వీడియోలో మీకు ఎగ్జాక్ట్ టెక్స్చర్ అనేది చూపిస్తాను చూడండి. అవసరమైనప్పుడల్లా కొంచెం పాలను లేకపోతే కొంచెం నీటినో యాడ్ చేసుకుంటూ అయితే ఈ పిండిని మనము ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నట్లుగా అయితే టెక్స్చర్ వచ్చేటట్లు కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా కూడా మిక్స్ చేయకూడదు. ఇలాంటి మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చిన తర్వాత వెంటనే మనము ఉండలు కట్టేసుకోవాలన్నమాట. నెయ్యి తీసుకొని హ్యాండ్స్కి గ్రీజ్ చేసుకొని బాల్స్ చేయడానికా? ఓకే ఇట్లా వేసుకొని అంటే మీడియం సైజ్ బాల్ చేస్తున్నావా? కొంచెం చిన్నవి బాగా ప్రెస్ చేస్తే ఇలా బాల్ వస్తుంది. ఈ సైజ్ చాలు. సైజ్ చాలు రాసుకుంటాము. ఓకే ఈ సైజ్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే పిండిని ఉండలు చేసే ప్రాసెస్లో ఒకవేళ పిండి కనుక గట్టిగా అయిపోతే కొంచెం పాలు వేసి మళ్ళీ ఇంకొకసారి తడుపుకొని మనకి ముందు చూపించిన టెక్స్చర్ వచ్చేలాగానే అయితే మనం ఉంచుకోవాలి. అసలు గట్టి పడకుండా అయితే చూసుకోవాలి. సో డీప్ ఫ్రైకి ఆయిల్, డీప్ ఫ్రై మొత్తం ఎక్కువ తీసుకోవాలి. ఓకే ఎందుకంటే అన్నీ లోపల నీట్గా లోపల వరకు బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోవాలి. ఓకే జామున్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి. 50 పైనే ఉంటాయి కదా కీర్తి? ఇవి ఉంటాయి. హై ఫ్లేమ్ పెట్టావు కదా కీర్తి, లోపల ఉడుకుతాయా? తొందరగా నల్లగా అయిపోతాము కదా పైన. ఆయిల్ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఓకే ఇంకా అన్నీ వేపడం అయితే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఓకే ఓకే అవును, ఇప్పుడే సైమల్టేనియస్గా నువ్వు షుగర్ సిరప్ కూడా పెట్టేసుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవి వేడిగా ఉంటాయి కదా, ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత హాట్ సిరప్లో వేస్తే కొంచెం లోపలంతా మంచిగా పడుతుంది అన్నమాట. ఓకే ఓకే సో అది కూడా ఒక టిప్ అన్నమాట. మనకి అన్నీ ఈవెన్గా వేగాలి అంటే ఒక చిన్న టిప్. ఒక్కొక్కటి వేయకుండా అన్నీ ఇట్లా పెట్టేసుకొని, ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది, అన్ని ఇట్లా పెట్టేసుకొని ఒకసారి ఇలా వేసిన వెంటనే చిన్నగా లైట్ ఇట్లా కదుపుతూ ఉండాలి. అప్పుడు రౌండ్గా ఈవెన్గా మంచిగా అన్ని సైడ్స్ బాగా ఒకటే కలర్ వస్తుంది అన్నమాట. ఒకటే కలర్ వస్తే బాగా ఉడుకుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇంక ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఓకే ఓకే
ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. అంతా మీడియం ఫ్లేమ్, మీడియం కూడా కాదు, మీడియం కంటే కొంచెం ఇంకా తక్కువ. ఓకే ఓకే. ఎంత పేషెన్స్ ఉంటే గులాబ్ జామ్ అంత బాగా వస్తాయి. ఎంత పేషెన్స్ ఉంటే అంత తినడానికి అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. టేస్టీ. ఈ గులాబ్ జామ్కి ఫ్యాన్స్ ఉండడంలో తప్పులేదులే, ఇంత పేషెన్స్గా ఇంత బాగా చేస్తున్నావు కాబట్టి. జామున్లన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి సపరేట్గా ఒక బౌల్లో అయితే ఉంచేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ కోసం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి 1 kg షుగర్కి 1 లీటర్ వాటర్ని అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. పంచదార నీటిలో పూర్తిగా కరిగేంత వరకు ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి. దీనిలోకి ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీని లేదా ఇలాచీ పౌడర్ని అయితే ఈ సిరప్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే 1 టీ స్పూన్ పాలనైతే ఈ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. పాలను ఇక్కడ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఒకవేళ పంచదారలో ఏదన్నా నలకలు అలాంటివి ఏదన్నా ఉంటే షుగర్ సిరప్ బాగా మరిగేటప్పుడు నురగలాగా అయితే ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఒకవేళ షుగర్ సిరప్లో ఏదన్నా నలకలు లాంటివి ఉంటే ఆ నురగలోకి ఆ నలకలు వచ్చేస్తే అప్పుడు మనం ఈజీగా తీసేసేయచ్చు. పాకము జస్ట్ ఒక చిన్న తీగ పాకం కూడా రానక్కర్లేదు, వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం అంటుకుంటూ ఉండాలి. అలా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్లన్నీ కూడా సిరప్లోకి వేసేసుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ సిరప్ ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మూత పెట్టేసుకుని ఒక 1 hour రెస్ట్ ఇవ్వాలన్నమాట. 1 hour తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. అంతే అండి, చాలా చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గులాబ్ జామ్ చేయాలంటే మా కీర్తి తర్వాత ఎవరైనా, లోపలంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా చాలా జ్యూసీగా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.